నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 3 కథలలో మొదటి కథ పాము మనిషి. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశాన గీసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, ఈ చరాచర ప్రపంచం పరస్పర విరుద్ధమైన బుద్ధి నైజాలు గల ప్రాణులకు నిలయం. వాటి జీవన పోరాటం వైషమ్యాలతో నయ వంచనలతో సాగిపోతూ ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించిన వాడివైతే సరి. అలా కానప్పుడు నీ పట్టుదల, శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు కాగలదు. ఇందుకు ఉదాహరణగా సిద్ధేంద్రుడు అనే సాధువు కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వింధ్యపర్వత సానువుల్లో ఉన్న గుహల్లో సిద్ధేంద్రుడు అనే సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. కొంతకాలానికి ఆయనకు తాను దివ్యజ్ఞాన ప్రబోధితుడునయ్యాను అన్న నమ్మకం కలిగింది. ఆ జ్ఞానసిద్ధిని లోకానికి పంచిపెట్టే సంకల్పంతో ఆయన మనుషుల మధ్యకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఆయనకు ఒకచోట పాడుపడ్డ బావిలోంచి ఎవరో దీనంగా ఏడుస్తున్న ధ్వని వినిపించింది. సిద్ధేంద్రుడు ఆ బావి పెద్దకు పోయి లోపలికి తొంగి చూశాడు. దగదగా మెరిసిపోతున్న నాగసర్పం ఒకటి ఆయనకు కనిపించింది. అది ఆయన చూడగానే పడగ ఎత్తి వినయంగా తనను కాపాడమని వేడుకున్నది. మనిషి స్వరంలో మాట్లాడే ఆ పామును చూసి వింతపడి సాధువు దగ్గరలో ఉన్న కొలంలోంచి తామరతూడులను తెచ్చి ముడివేసి తాడులాగా చేసి వాటి సాయంతో పామును పైకి చేర్చాడు. సాత్వికి అనబడే ఆ పాము తనకు వచ్చిన కష్టం గురించి సాధువుతో, మహానుభావ, పాతాళ బిలాల్లో నివసించే నాబోటి నాగసర్పాలకు అప్పుడు పైకి వచ్చి విహరించిన పరిపాటి. ఆ మధ్య ఒకసారి నేను రాత్రివేళ పువ్వులా వెన్నెల కాస్తున్న సమయంలో నా పిల్లలను వెంటబెట్టుకుని ఈ దాపులనే ఉన్న మొగలి పొదలో తిరుగుతున్నాను. హఠాత్తుగా ఒక మనిషి వేగంగా నడుస్తూ నా తోక తొక్కాడు. వెంటనే నేను బుసకొట్టి వాడిని కాటు వేయబోయాను. అయితే ఆ మనిషి 2 చేతులు జోడించి నా ముందు మోకరిల్లాడు. నేను అతన్ని దయతెలిచి వెళ్ళబోతున్నంతలో వాడు నా దారికి అడ్డం వచ్చి తన ఆతిథ్యం స్వీకరించాలి అంటూ పోయి కొద్దిసేపట్లో ఒక కుండెడు పాలతో వచ్చాడు. నేను నా పిల్లలతో పాటు ఆ పాలు తాగాను. ఆ మరుక్షణం నన్ను మత్తులాంటిదేదో ఆవహించి ఒళ్ళు తెలియని స్థితిలో పడిపోయాను. ఆ తర్వాత స్పృహ వచ్చాక చూస్తే ఈ బావిలో ఉన్నాను. నా పిల్లలను ఆ దుర్మార్గుడు పట్టుకుపోయి ఉంటాడు అని చెప్పుకుంది. సర్పంచ్ చెప్పింది విని సాధువు తన దివ్య దృష్టితో ఆ మోసగాడు ఎవడై ఉంటాడా అని చూశాడు. పొలిమేర గ్రామాన ఉన్న మహేంద్రుడు అనే పాములు పట్టేవాడు ఈ దుష్ట కార్యాన్ని పూనుకున్నట్టు ఆయనకు తెలిసింది. ఆయన పాముతో, దిగులు పడకు, నీకు న్యాయం కలిగేలా చేస్తాను, నీ బిలానికి నువ్వు వెళ్ళు అని చెప్పి మహేంద్రుడి ఇంటికి వెళ్ళి తన పాము నుంచి విన్నది వాడికి చెప్పి, ఇంత నమ్మకద్రోహం ఎందుకు చేశావు అని అడిగాడు. దానికి మహేంద్రుడు వినయంగా, స్వామి, నేను చేసింది తప్పే కాదనను, కానీ పాములు పట్టడం నా వృత్తి అయినా నన్ను కాటు వేయకుండా వదిలిన ఆ పెద్ద పామును విడిచిపెట్టాను. దాని పిల్లలు క్షేమంగా నా దగ్గరే ఉన్నవి. వాటి విషం పిండి అమ్ముకుని పొట్టపోసుకుందాం అనుకుంటున్నాను. అయితే మీ మీద భక్తి కొద్దీ వాటిని స్వేచ్ఛగా వదిలేస్తాను. ఆ పని నా చేతి మీదుగానే జరగనివ్వండి అని కోరాడు. సాధువు మహేంద్రుడి మాటలకు తృప్తిపడి వాణ్ణి సాత్వికి ఉండే బిలం వద్దకు తీసుకుపోయాడు. సాత్వికి మహేంద్రుడిలో వచ్చిన మార్పుకు చాలా సంతోషించి వాడికి తన తల మీద ఉన్న మణిని ఇచ్చింది. ఆ తర్వాత సాధువు చేసిన సాయానికి తన కృతజ్ఞతలు తెలుపుకున్నది. సాధువు అక్కడి నుంచి బయలుదేరి ఊరూరు తిరుగుతూ ప్రజలకు హితోపదేశం చేస్తూ కొన్నాళ్లకు లోగడ వచ్చిన దారిని వస్తూ సాత్వికిని చూడబోయాడు. ఈసారి అది మరింత చింతాక్రాంతురాలై చిక్కిపోయి ఉన్నది. సాధువు దాని చింతకు కారణం అడిగాడు. పాము ఆయనతో జరిగిందంతా చెప్పింది. మడిని పట్టుకుపోయిన మహేంద్రుడు ఆ మర్నాడే సాధువు వేషంలో వచ్చి తాను ఇక పాములను పట్టనని సిద్ధేంద్రుడిలాగా సాధు మార్గంలో నడవదలిచినట్టు చెప్పాడు. సాత్వికి మహేంద్రుడి వస్త్రధారణలో వచ్చిన మార్పు చూసి వాడి మాటలు నమ్మింది. ఆనాటి నుంచి వాడు తరచుగా సాత్వికి ఇతర పాములు ఉండే విలన్ దగ్గరికి రాసాగాడు. ఒకనాడు వాడు బిల్లల్లో ఉన్న పాములన్నిటినీ వెన్నెల విహారానికని బయలుదేరదీశాడు. అవి మొగలి పొదల్లో విహరిస్తుండగా వాటి చుట్టూ మంటలు రగిల్చి అవి కాలి బూడిదయ్యేలాగా చేశాడు. ఆ తర్వాత వాడు ఆ బూడిదలు వెతికి దొరికిన మణులన్నిటిని అమ్మి లక్షాధికారి అయిపోయాడు. ఆ మంటల నుంచి తప్పించుకున్న సాత్వికి తన బిలం చేరిన స్వజాతి నాశనానికి తానే కారకురాలినయ్యాను అన్న దిగులుతో కృషించిపోతున్నది.
ఇది విన్న సిద్ధేంద్రుడు రౌద్రమూర్తి అయిపోయి హుటాహుటిన మహేంద్రుడి ఇంటికి పోయాడు. ఆ సమయంలో వాడు ఇంటి ముందు కట్టించిన గుడిలో నిలువెత్తు నాగ విగ్రహం ముందు పూజ చేస్తున్నాడు. సాధువు వాడిని సమీపించి, దుర్మార్గుడా, నమ్మించి అన్ని పాములను నాశనం చేసిన చాలక పూజలు కూడా చేస్తున్నావా అని కోపంగా ప్రశ్నించాడు. అందుకు మహేంద్రుడు ఎంతో వినయంగా, స్వామి, ఇందులో నా తప్పేముంది? ఉపకారికి ప్రత్యుపకారం తొలిసారి చేస్తాను. అలా అని అపకారికి ఉపకారం చేస్తానని తమకు మాట ఇవ్వలేదు కదా. మనుషులు పాములను కొలిచినా అవంటే భయపడతారు. కారణం, అవి విష జంతువులు కనుక. అలాగే పాములు మనుషులు తమను కొలిచిన వాళ్లను నమ్మవు. ఎందువలనంటే వాళ్ళు తమకంటే తెలివైన వాళ్ళని వాటికి తెలుసు. అలాంటిది పాము మనిషిని నమ్మడం ఎవరు పొరపాటు అంటారు అని అడిగాడు. ఆ మాటలకు సిద్ధేంద్రుడు ఎక్కడ లేని ఆగ్రహంతో, దయాగుండాన్ని మరచి అమాయక ప్రాణుల్ని చంపిన నువ్వు పాముపై పడి ఉండు అని చెప్పించాడు. ఆ శాపం మహేంద్రుడిని ఏమీ చేయలేకపోయింది. సాధువు విస్తుపోయి తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అంత తపస్సంపన్నుడైన సిద్ధేంద్రయోగి శాపం ఫలించకపోవటానికి కారణం ఏమిటి? న్యాయం, ధర్మం మహేంద్రుడి పక్షాన ఉండటమా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సాధువు శాపం విఫలం కావడానికి చాలా ముఖ్యమైన కారణమే ఉన్నది. ప్రకృతి ధర్మం లాంటిది ప్రాణుల నైజం కూడా. వాటిని ఏ శక్తి శాసించి మార్చజాలదు. అంత తపోనిధి అయిన సాధువు ఈ ధర్మ సూక్ష్మాన్ని గుర్తించలేకపోయాడు. పాము మనిషి మధ్య సహజీవనం సాధ్యపడదు. ఆ సంగతి తనకు చేతనైన రీతిలో మహేంద్రుడు సాధువుకు చెప్పాడు. అయినా సాధువు తన దురాగ్రహం కొద్దీ దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. తేలుకు తోకలోనూ పాముకు తలలోనూ కలునికి నిలువెల్లా విషం ఉంటుందని లోకవృత్తం తెలిసిన విజ్ఞులు ఏనాడో చెప్పారు. ఇది మహేంద్రుడి పట్ల 100 పాళ్ళు వాస్తవం. అలాంటి వాడిని సాత్వికి ఇతర పాములు ఉండే బిలం దగ్గరకు తీసుకుపోయి వాటి నాశనానికి కారకుడయ్యాడు సిద్ధేంద్రుడు. ఈ అన్ని కారణాల వల్ల అతడి శాపం వమ్మైపోయింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 2వ కథ, స్వయం సేవకుడు. ఒక ఊళ్ళో జగన్నాథం అనే గృహస్థు ఉండేవాడు. ఆయన తన కుమార్తెను పొరుగుళ్ళలో కాస్త హోదాగల చోట ఇచ్చి పెళ్లి చేశాడు. జగన్నాథం గారి కుమార్తె తొలిసారి కాన్పుకు వచ్చి 12 మగబిడ్డను కన్నది. కొద్ది మాసాలు గడిచాక జగన్నాథం గారి అల్లుడు ఫలానా రోజున వచ్చి తన భార్యను బిడ్డను తీసుకుపోతానని మామగారికి ఒక మనిషి ద్వారా కబురు చేశాడు. జగన్నాథం గారు గొప్ప స్థితిపరుడు ఏమీ కాదు. ఉన్నంతలో ఏ లోటు లేకుండా జీవిస్తున్నా ఆయన ఇంటికి ఒక నౌకర్ను కూడా పెట్టుకోలేకపోయినాడు. అదీకాక ఆయన కాస్త లోభ స్వభావం కలవాడు కూడాను. అల్లుడు స్థితిమంతుడు గనక అతను ఉండే ఒక్క రోజుకైనా ఒక నౌకరు ఉంటే బాగుంటుంది అని అనిపించింది జగన్నాథం గారికి. అల్లుడు వచ్చే రోజున ఉదయం నుంచి ఆర్భాటంగా పిండి వంటలు అవి చేయన ఆరంభించాడు. జగన్నాథం గారు నౌకరు కోసం పొద్దుట నుంచి తెగ తిరిగి ఇంటికి వచ్చి భార్యతో తన ప్రయత్నం వృధా అయిందని, అల్లుడు పిలిస్తే పలకడానికి నౌకరు లేకపోతే ఎంత మాత్రమూ మర్యాదగా ఉండదని అన్నాడు. భార్యాభర్తలు ఈ విషయాలు మాట్లాడుకునే సమయంలో ఒక బిచ్చగాడు పిండి వంటల వాసన చేత ఆకర్షించబడి వాకిటి నిలబడి వాళ్ళు అనుకున్న మాటలన్నీ ఆలకించాడు. మంచి భోజనంతో పాటు పిండి వంటలు కూడా ఆరగించాలని వాడికి బుద్ధి పుట్టింది. ఇంటి ముందు వసారాలో ఎవరూ లేకుండా చూసి వాడు చప్పున బావి వైపు వెళ్ళి అక్కడ ఉన్న ఒక పాత బట్ట, కొద్దిగా చిరిగిన చొక్కా తీసుకుని తన కుళ్ళు బట్టలు విప్పి ఒక మూలగా పెట్టి గుట్టు చప్పుడు కాకుండా ఈ బట్టలు వేసుకుని తలకొక దుబాను చుట్టుకుని ఇంటి ముందుకు వెళ్ళి చేతులు కట్టుకుని గోడవారగా నిలబడ్డాడు. సరిగ్గా ఈ సమయానికే ఇంటి ముందు జట్కా బండి ఒకటి చాగింది. అందులో నుంచి జగన్నాథం గారి అల్లుడు దిగాడు. బిచ్చగాడు చప్పున వెళ్ళి బండిలో నుంచి పెట్టె దించి చేతబట్టుకుని అల్లుడు వెనకాలే లోపలికి వచ్చాడు. బండి ఆగిన చప్పుడు విని బయటికి వచ్చిన జగన్నాథం అల్లుడిని పలకరించి ఆ వెనకగా వచ్చినవాడు అల్లుడు వెంట వచ్చిన నౌకరే అనుకుని మనసులో చాలా ఆనందించాడు. అల్లుడు మటుకు వాడిని చూసి అత్తవారి నౌకరై ఉంటాడు అనుకున్నాడు. అల్లుడు గారి నౌకరు అన్న ఉద్దేశంతో జగన్నాథము ఆయన భార్య కూడా బిచ్చగాడిని కాస్త మర్యాదగా చూశారు. ఏవైనా చిన్న చిన్న పనులు చెప్పవలసి వస్తే ఎంతో మంచిగా చెప్పి చేయించుకున్నారు. లోపల అందరూ భోజనాలు కూర్చున్న సమయంలో జగన్నాథం బిచ్చగాడికి వసారాల్లో భోజనం పెట్టించి శ్రద్ధగా కనుక్కుని వడ్డన చేయించాడు. బిచ్చగాడు ఆ పూట విందు భోజనం కడుపారా తిని తృప్తి చెందాడు.
భోజనాలు అయ్యాక జగన్నాథం అల్లుడికి కొత్త బట్టలు పెట్టాడు. జగన్నాథం భార్య ఇన్ని పిండి వంటలు మూటగట్టి బిచ్చవాడికిచ్చి, నీ పెళ్ళానికి పిల్లలకు పెట్టు నాయనా అన్నది. పొద్దు వాలేదాకా విశ్రాంతి తీసుకుని జగన్నాథం అల్లుడు తన భార్యతోనూ బిడ్డతోనూ ప్రయాణమయ్యాడు. బిచ్చగాడే వెళ్ళి ఒక జట్కా బండి మాట్లాడి తెచ్చి సామాన్లన్నీ బండిలో పెట్టాడు. జగన్నాథం అల్లుడు అందరికన్నా ఆఖరుకు బండిలో ఎక్కుతూ తన అత్తవారి ఇంటి నౌకరు కదా అనుకుని బిచ్చగాడి చేతిలో ₹1 పెట్టి ఉంచుకో అన్నాడు. బండి కదిలాక జగన్నాథం కూతురు తన భర్తతో, వాటికి డబ్బులిచ్చి పంపేస్తున్నారు, మీ వెంట వచ్చిన మనిషి కాడా అని అడిగింది. కాడే, మీ వాళ్ళ నౌకరు అనుకున్నాను అన్నాడు అల్లుడు. అవునా, మీ వెంట వచ్చిన నౌకరని మా వాళ్ళు అనుకున్నారు అన్నది భార్య. ఇద్దరూ నవ్వుకున్నారు. ఏమండి, ఆ నౌకరు అల్లుడు గారి బండి వెంట వెళ్ళక ఇంకెటో వెళ్ళిపోతున్నాడు, వాడు అల్లుడు గారి నౌకరు కాడు అన్నది జగన్నాథంతో ఆయన భార్య ఆశ్చర్యంగా. అయితే వీడెవరు మరి అన్నాడు జగన్నాథం. వాడు తను పెట్టిన నౌకరు కాదు, అల్లుడు వెంట వచ్చిన నౌకరు కాదు, ఎవడో దారిని పోయి దానయ్య. అలాంటి వాడిని అల్లుడు నౌకరు అనుకుని మర్యాద చేసినందుకు మండిపోతూ జగన్నాథము భార్య వాడిని నానా తిట్లు తిట్టుకుంటూ తలవాకిలి తలుపు మూసి లోపలి వెళ్ళి కూర్చున్నారు. కథ సమాప్తం. 3వ కథ, శ్రమ విలువ. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడము లైక్ చేయడం లేదని దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రమ విలువ. గంగాపురం జమీందారు గారి దివాణంలో వెంకటాచారి అనే స్వర్ణకారుడు ఉండేవాడు. అతడి వంశం వాళ్ళు ఎన్నో ఏళ్లుగా గంగాపురం జమీందారులకు నగలు ఇతర ఆభరణాలు తయారు చేసి ఇస్తూ సుఖంగా బతుకుతున్నారు. వాళ్ళకు దివాణా వాళ్ళు ఇచ్చిన ఇల్లు, కొద్దిపాటి ఈనాం పొలం ఉండేది. వెంకటాచారికి వరదాచారి ఆయన కొడుకున్నాడు. వాడు మహాబద్ధకస్తుడు. కష్టపడి పని చేయడం అంటే వాడికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. తాను బతికుండగానే కొడుకును తానంతటి వాడిని చేయాలని వెంకటాచారి చాలా తపన పడుతూ ఉండేవాడు. అయితే వరదాచారికి పని అంతగా అవ్వలేదు. ఇలా ఉండగా ఒకసారి వెంకటాచారికి చిన్నపాటి జబ్బు చేసి అకస్మాత్తుగా చనిపోయాడు. తండ్రి పోయే నాటికి వరదాచారికి 15 ఏళ్ళు. వాడు పని నేర్చుకోవడం పూర్తిగా మానివేసి తండ్రి సంపాదించిపోయిన దాన్ని ఖర్చు పెడుతూ తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి వరదాచారికి దివాణం నుంచి కబురు వచ్చింది. జమీందారు గారు వాడికి నగల తయారీ పని అప్పగించబోతే కుంటి సాకులు చెప్పి తప్పించుకుని వచ్చేశాడు. ఇది తెలిసి వాడి తల్లి చాలా బాధపడుతూ, ఒరే నాయనా, దివాణం పని దేవుడి వరం లాంటిది, నువ్వు వారిచ్చిన పని ఒప్పుకోవలసింది అన్నది. నాకు పని బాగా రాదు కదమ్మా, ఒప్పుకుని ఏం చేయను, ఎలా చేయను అన్నాడు వరదాచారి. ఆ పని చేతనైన వాళ్ళ చేత నగలు చేయించవచ్చు. వాళ్ళు రోజుకు ఇంత అని కూలి జమీందారు గారు ఇచ్చే మజూరీలోంచి చెల్లించి మిగిలిన ప్రతిఫలంగా తీసుకో అని సలహా ఇచ్చింది తల్లి. వరదాచారి వెంటనే దివాణానికి వెళ్ళి జమీందారు దర్శనం చేసుకుని నగలు చేసి ఇవ్వగలను అన్నాడు. జమీందారు వాడికి ఎలాంటి నగలు తయారు చేయాలో చెప్పి అందుకు ఎంత బంగారం, ఎన్ని రత్నాలు కావాలో చెప్పమన్నాడు. తనకు నగలు తయారు చేయడం తెలియదని జమీందారు ముందు బయటపడిపోవడం మంచిది కాదనుకుని వరదాచారి ఆయనతో, రేపు ఉదయం వచ్చి మనవి చేసుకుంటాను ప్రభు అని చెప్పి వివరాలు రాసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వరదాచారి తన తండ్రి సన్నిహితులైన స్వర్ణకారుల్ని కలుసుకుని వివరాలు సేకరించాడు. వాళ్ళు వరదాచారిలో వచ్చిన మార్పుకు చాలా ఆశ్చర్యం, ఆనందము పొందారు. నగలకు కావలసిన బంగారము, రత్నాలు వరదాచారికి ఇప్పించాడు జమీందారు. వాడు వాటిని తీసుకుపోయి తన తండ్రి కాలంలో పనిచేసిన నమ్మకస్తులైన వాళ్ల చేత వాటిని తయారు చేయించడం ప్రారంభించాడు. జమీందారు వాడికి మజూరీకి గాను ముందు డబ్బు ఇవ్వలేదు. ఆ కారణం వల్ల వరదాచారి వాళ్లకు కూలీ కింద తన డబ్బు ఇవ్వసాగాడు. అయితే వాడికి పని అంతగా తెలియదని ఎరిగిన స్వర్ణకారులు 4 రోజుల్లో అయ్యే పనిని వారం రోజుల పాటు చేస్తూ వచ్చారు. దానితో వరదాచారి వాళ్లకు చెల్లించవలసిన కూలీ రెట్టింపయింది. నగలు పూర్తయ్యేలోపుగా బంగారంలో తరుగు వచ్చింది. దాన్ని జమీందారు నుంచి అడిగి తీసుకోవడం సాధ్యపడదు. వరదాచారి తన డబ్బు చెల్లించి బంగారు కొని పని పూర్తి చేయించాడు. వరదాచారి నగలు తీసుకొని దివాణానికి వెళ్ళాడు. జమీందారు వాటి పనితనం మెచ్చుకుని 10 వరహాలు ఇచ్చి మజూరీ కింద వాడికిచ్చాడు. వరదాచారి నిర్ఘాంతపోయాడు. తన డబ్బు వెచ్చించి కొన్న బంగారంతో కలుపుకొని స్వర్ణకారులకిచ్చిన కూలీ 100 వరహాలైంది. జమీందారు తనకిచ్చినది 10 వరహాలు. జమీందారు వాడికేసి పరీక్షగా చూస్తూ, ఇలాంటి పనికి మీ నాన్నకి 8 వరహాలు ఇచ్చేవాడని,
నీ పనితనం నచ్చి మరొక 2 వరాలు అదనంగా ఇచ్చాను. ఇదిగో మరికొన్ని నగలు చేయాలి. పనెప్పుడు మొదలు పెడతావు? నాకు కేవలం 5 రోజుల్లో నగలు కావాలి అన్నాడు. వరదాచారి నగలు చేయనని చెబుదామని అనుకున్నాడు. కానీ జమీందారును కాదనగల ధైర్యం ఆ పరగణాలో ఎవరికీ లేదు. తనెంత? వరదాచారి సమాధానం చెప్పే లోపలే జమీందారు నగలు చేయటానికి కావలసిన బంగారము, రత్నాలు తెప్పించి, ఈ పనికి ఎంత బంగారం కావాలో ముందుగానే తెలుసుకుని నీకు శ్రమ తగ్గించాను అన్నాడు నవ్వుతూ. వరదాచారి 5 రోజుల్లో పని పూర్తి చేసి జమీందారుకు నగలు అప్పగించాడు. అందుకు గాను వాడికి 150 వరహాలు ఖర్చయితే జమీందారు 15 వరహాలు మాత్రమే మజూరీ కింద ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన వరదాచారికి మరికొన్ని నగలు చేసే పని అప్పగించాడు. వాడి ఇంటికి పోయి జరిగింది తల్లికి చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఆమె వాడిని ఓదార్చుతూ, నాయనా, నువ్వు మీ నాన్న దగ్గర కొంత పని నేర్చుకున్నావు. ఇప్పుడు ఈ నగలు చేసే స్వర్ణకారుల పని పద్ధతులు గమనిస్తున్నావు. నువ్వే కాస్త శ్రమపడి ఆ నగలు తయారు చేసి వాళ్ళకిచ్చే కూలి మిగిల్చుకోరాదా అన్నది. వరదాచారి తల్లి మాటలు బాగా నచ్చాయి. వాడు అహోరాత్రులు శ్రమించి నగలు తయారు చేశాడు. జమీందారు గారు ఇచ్చిన బంగారంలో మీసమెత్తు కూడా తేడా రాలేదు. నగలు కూడా నాణ్యంగా మనోహరంగా తయారైనాయి. తల్లి వాటిని చూసి చాలా సంతోషించి వరదాచారిని గొప్ప పనిమంతుడు అవుతావని ఆశీర్వదించింది. వరదాచారి వాటిని తీసుకుని జమీందారు దగ్గరికి వెళ్ళాడు. ఆయన వాటి పనితనం మెచ్చుకుని 2 వరహాల వరదాచారికి ఇచ్చాడు. వరదాచారికి విపరీతమైన కోపము, ఉక్రోషము వచ్చేసింది. వాడు జమీందారుతో, ప్రభు, తమకు శ్రమ విలువ తెలియదు. ఇలాంటి పని మరెక్కడైనా చేసుకుంటే నాకు హాయిగా జీవితం గడిచిపోతుంది. సెలవిప్పించండి అన్నాడు. ఆ మాటలకు జమీందారు నవ్వి, అయితే ఈ నగలు నువ్వు స్వహస్తాలతో చేశావన్నమాట, అవునా అన్నాడు. వరదాచారి ఆశ్చర్యంగా జమీందారు కేసు చూశాడు. ఆయన వాడి భుజం తట్టి, ఇన్నాళ్ళు నేను ఇచ్చిన మజూరీ తక్కువ అని నువ్వు అనలేదు. అంటే నీ సొంత డబ్బు కొంత పోయిందే తప్ప నీ శ్రమ విలువకు నష్టం కలగలేదు. ఇప్పుడు శ్రమ విలువను నువ్వు గ్రహించావు. నాకు కావాల్సిందే అది. నీ తండ్రి కోరిక ఈనాడే తీరింది. ఇక నుంచి ఈ దివాణానికి నువ్వే ప్రధాన స్వర్ణకారుడివి అంటూ 1000 వరహాల అదనంగా ఇచ్చి సత్కరించి పంపాడు. కథ సమాప్తం.